నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. వాట్సాప్ మెసేజ్ చేయకుండా కాసేపు ఉంటారా? ఫేస్బుక్ చూడకుండా ఒక పూట గడుస్తుందా? ఇన్స్టా రీల్స్ చూడకుండా టైం పాస్ అవుతుందా? వీటన్నింటికీ మెజారిటీ జనం నో అంటారు. ఆ స్థాయిలో సోషల్ మీడియా అడిక్షన్ పెరిగింది. ఇది ఏ పరిణామాలకు దారి తీస్తోంది? అసలు సోషల్ మీడియా ఆగిపోయే పరిస్థితి వస్తే జనం ఉంటారా? స్పెషల్ ఫోకస్లో చూద్దాం. ఫేస్బుక్ లేకపోతే ఆగమాగం, ఇన్స్టాగ్రామ్ లేకపోతే ఉక్కిరిబిక్కిరి, వాట్సాప్ పని చేయకుంటే ఎక్కడికక్కడ ఫ్రీజ్, సామాజిక మాధ్యమాలు లేకపోతే జనం ఏమవుతారు? సోషల్ మీడియా ఆగితే లోకమే ఆగిపోతుందా? ఒక్క గంటలోనే యూజర్స్ అల్లకల్లోలం అయ్యే పరిస్థితి ఎందుకొచ్చింది? వాట్సాప్ మెసేజ్తో రోజు మొదలవుతుంది. ఫేస్బుక్ పోస్టులు, లైక్లు, షేర్లతో సందడి మొదలవుతుంది. ఇన్స్టా రీల్స్తో ఎప్పటికప్పుడు కొత్త కిక్ వస్తుంది. ట్వీట్లు, రీట్వీట్లతో రోజంతా గడుస్తుంది. గాలి పీల్చినట్లు, ఆహారం తీసుకున్నట్లు సోషల్ మీడియా కూడా జనానికి తప్పనిసరిగా మారింది. అలాంటి సోషల్ మీడియా కాసేపాగితే లోకం ఏమవుతుంది? జనం ఉండగలరా? కాళ్ళు చేతులు ఆడనట్టయిపోతారా? ఇప్పుడు లేటెస్ట్ గా అలాంటి పరిణామాలే జరిగాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మంగళవారం రాత్రి కొద్దిసేపు పనిచేయలేదు. భారత్తో పాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇలాంటి పరిస్థితి తలెత్తింది. లాగిన్ సమస్యలు వస్తున్నాయని లక్షల మంది ఫిర్యాదులు చేశారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ రెండింటి నుంచి ఆటోలాగా అవుట్ అయ్యారు. పాస్వర్డ్ మార్చుకోవాలనుకుంటే ఎర్రర్ వచ్చింది. ఫేస్బుక్ యూజర్లు లాగిన్ అయినప్పటికీ ప్రతిసారి లాగిన్ చేయమంటూ మెసేజ్ డిస్ప్లే అయింది. డెస్క్టాప్ మాత్రమే కాదు, మొబైల్ యాప్ యూజర్లు కూడా లాగిన్ సమస్యలు ఎదుర్కొన్నారు. మరికొంతమందికి పాస్వర్డ్ రాంగ్ అంటూ మెసేజ్ కనిపించింది. ఎన్నిసార్లు పాస్వర్డ్ ఎంటర్ చేసినా అదే ఎర్రర్ మెసేజ్ కనిపించింది. డౌన్ డిటెక్ట్ వెబ్సైట్ ప్రకారం ఒక ఫేస్బుక్ కు సంబంధించే 3 లక్షల వరకు ఫిర్యాదులొచ్చాయి. ఇన్స్టాగ్రామ్ అంతరాయంపై 20,000 మంది ఫిర్యాదు చేశారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోవడం ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద ఇంటర్నెట్ అంతరాయంగా చెప్తున్నారు. గంటకు పైగా ఈ పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత మళ్లీ సాధారణ స్థితికొచ్చాయి. ఈ గంటలోనే జుకర్బర్గ్ కు దాదాపు $3 మిలియన్ల నష్టం వాటిల్లింది. జుకర్బర్గ్ ఆస్తుల విలువ $2.79 బిలియన్ మేర తగ్గిపోయింది. మెటా షేర్స్ విలువ 1.6% పడిపోయింది. ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ఎక్స్ సేవలకి మధ్య తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్విట్టర్ సేవలు దాదాపు గంట తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్విట్టర్ యూజర్స్ కి పరిస్థితి వచ్చింది. ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయగానే టైమ్ లైన్లు ఖాళీగా కనిపించాయని యూజర్లు ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు మెటా సంస్థకు చెందిన సర్వీసులు, ఫేస్బుక్, ఇన్స్టా, థ్రెడ్ సర్వీసులకు ఈ పరిస్థితి వచ్చింది. అయితే వెంటనే స్పందించిన మెటా యాజమాన్యం పరిస్థితిని చక్కదిద్దింది. ఈ పరిస్థితి దాదాపు గంటసేపు పైనే ఉంది. కానీ కోట్లాది మంది నెటిజన్లు అల్లకల్లోలమయ్యారు. ఎందుకిలా జరిగిందో అర్థం కాక ఆందోళన చెందారు. తమ ఒక్కరికే ఈ పరిస్థితి వచ్చిందా, అందరికీ ఉందా అని ఆరా తీశారు. సోషల్ మీడియా కాసేపు ఆగితే ఎలా ఉంటుందో అందరూ సెన్స్ అయ్యారు. ఈ తరుణంలో సామాజిక మాధ్యమాలు ఎంత కీ రోల్ పోషిస్తున్నాయి అన్న అంశం చర్చకొస్తోంది. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, మనిషి సోషల్ మీడియా చుట్టూ తిరుగుతున్నాడు. ఒకప్పుడు వార్తాపత్రికలు, రేడియోల కాలం నడిచింది. ఆ తర్వాత టీవీలొచ్చాయి, 24 గంటల వార్తలొచ్చాయి. ఇప్పుడు సోషల్ మీడియా కాలం నడుస్తోంది. ప్రపంచ రాజకీయాల నుండి వంటల వీడియోల వరకు సోషల్ మీడియాలో అన్నిటికీ స్థానం ఉంది. ఎవరికి ఏది కావాలంటే అది చెప్పొచ్చు, ఎవరికి కావాల్సింది వాళ్ళు చూడొచ్చు, చదవచ్చు. ఎక్కడ అడ్డుగోడలు లేవు, ఎవరి ప్రమేయమో అక్కర్లేదు. చట్ట ప్రకారం ఇబ్బంది కానంత వరకు ఏ వ్యక్తి ఏం చేసినా సోషల్ మీడియాలో కాదని వాళ్లే లేరు. ఇది జనానికి ఇచ్చిన కిక్కు, ఇదేం సామాన్యంగా లేదు. అందుకే లోపలికి వచ్చేవాళ్లే తప్ప బయటకు వెళ్లేవాళ్లు అరుదు. ఇన్ని కోట్ల మంది యూజర్లు తిరిగే ఈ సోషల్ బజార్లో ఇప్పుడేం జరిగినా అది సంచలనం కావడంలో ఆశ్చర్యమే ఉంటుంది. ఒకసారి సోషల్ మీడియా లెక్కలు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల మంది సోషల్ మీడియా యూజర్లున్నారు. అంటే సగానికి పైగా ప్రపంచ జనాభా సోషల్ మీడియాలో ఉంది. సగటున ప్రతి యూజర్ 2 గంటల 23 నిమిషాలు సోషల్ మీడియాలో గడుపుతున్నాడు. ప్రపంచంలో ఎక్కువ మంది వాడే సోషల్ మీడియా యాప్ ఫేస్బుక్. నెలకు 300 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు. సగటున రోజుకు 200 కోట్ల మంది ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నారు. ఫేస్బుక్ తర్వాతి స్థానంలో 250 కోట్ల యూజర్స్ తో యూట్యూబ్ ఉంది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ కు చెరో 200 కోట్ల యూజర్లున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో టిక్ టాక్, వీచాట్, ఫేస్బుక్ మెసెంజర్, టెలిగ్రామ్, స్నాప్చాట్ లాంటివి ఉన్నాయి. ఈ సర్వీసులన్నిటికీ కోట్లలో యూజర్లున్నారు. ఎన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లున్నా ఇప్పటి వరకు ఫేస్బుక్ ను కొట్టేవాళ్లే లేరు. అందుకే కింగ్ ఆఫ్ సోషల్ మీడియా అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఉన్న 500 కోట్ల మందిలో ప్రతి 5గురిలో 3 ఫేస్బుక్ వాడుతున్నారు. సగటున నెలకు 20 గంటలు ఫేస్బుక్ లోనే ఉంటున్నారు. మన దేశంలో ఫేస్బుక్ టాప్ ప్లేస్ లో ఉంటే ఆ తర్వాతి స్థానంలో ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్ ఉన్నాయి. ఇక యూట్యూబ్ లో సగటున నిమిషానికి 500 గంటల నిడివి ఉన్న వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి. రోజుకు 100 కోట్ల గంటల వీడియోలు జనం చూస్తున్నారు. బయట ప్రపంచంలో మనుషులు భౌతికంగా ఉంటారు, సోషల్ మీడియాలో సమాంతరంగా ఓ ప్రపంచం ఉంది. 100 కోట్ల మంది వర్చువల్ లోకంలో విహరిస్తూ ఉంటారు. బయట ప్రపంచం, వర్చువల్ వరల్డ్ రెండూ ఒకదానికొకటి నిరంతర ప్రభావం చూపుతూ ఉంటాయి.
ఇక్కడ పాపులర్ అయిన వాళ్ళు అక్కడ పాపులర్ అయిన వాళ్ళు ఇక్కడ కనిపిస్తారు. రాతల్లో పోస్టులు, వీడియోలు, ట్రోల్స్, మీమ్స్, పాటలు, డాన్స్లు ఒకటా రెండా సోషల్ మీడియా అంతటా గుట్టలుగా జనం క్రియేటివిటీ కనిపిస్తుంది. ఇక్కడే పాపులర్ అయి ఒక్క పొట్లో స్టార్ అయ్యేవాళ్లు ఉంటారు. ఇక్కడే నానా తిట్లు తిని కనపడకుండా పోయేవాళ్లు ఉంటారు. అభిప్రాయాలు చెప్పాలన్నా, అబద్ధమో నిజమో ఒక విషయం ప్రచారం చెయ్యాలన్నా సోషల్ మీడియాకు మించింది లేదు. ఈ స్థాయిలో జనం సోషల్ మీడియా చుట్టూ తిరుగుతున్నారు కాబట్టే వీటి సర్వీసుల్లో కాస్త మార్పు వచ్చినా విలవిల్లాడిపోతారు. ఏం జరిగిందా అని ఒకరినొకరు సోషల్ యోగక్షేమాలు కనుక్కుంటారు. కాళ్ళు చేతులు ఆడనట్టు మారిపోతున్నారు. ఊపిరాడనట్టుగా తయారవుతున్నారు. మంగళవారం నాడు ప్రపంచవ్యాప్తంగా కనిపించిన దృశ్యం ఇదే. సోషల్ మీడియా ఎడిక్షన్ కూడా డ్రగ్స్కి అలవాటు పట్టం లాంటిదేనా? పరిమితులతో వాడుకుంటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మితిమీరితే అంతకంటే ఎక్కువ నష్టం ఉంటుందా? వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా లాంటి వేదికలు లేకపోతే ఏం చేస్తారు? ఒక్క నిమిషంలో ఎన్ని పోస్టులు, ఫోటోలు ఆగిపోతాయి. మత్తు పదార్థాలకు అలవాటైతే మానడం కష్టం. ఇప్పుడు సోషల్ మీడియా కూడా ఓ డ్రగ్ లాగే మారిందే. ఒక్క పూట కూడా సామాజిక మాధ్యమాల్లో అడుగు పెట్టకుండా ఉండలేకపోతున్నారు. ఒక్క రోజులో పదుల సంఖ్యలో ఫోన్ చెక్ చేయడం, నిరంతరం ఫేస్బుక్, వాట్సాప్ అప్డేట్స్ చూడడం, గంటల తరబడి ఇన్స్టా రీల్స్ లో గడిపేయడం, ఇది చాలా మంది సోషల్ మీడియా యూజర్ల పరిస్థితి. మరి ఈ స్థాయిలో అడిక్ట్ అయిన సోషల్ మీడియా ఒక్కసారిగా ఆగిపోతే జనం పరిస్థితి ఏంటి? మరీ ఎక్కువసేపు కాదు, జస్ట్ 1 minute ఇంటర్నెట్ ఆగితే ఏం జరుగుతుందో ఇమాజిన్ చేయగలరా? ఒక్క నిమిషం ఇంటర్నెట్ ఆగితే గూగుల్లో 60 లక్షల సెర్చ్లు నిలిచిపోతాయి. యూట్యూబ్లో 500 గంటల వీడియోలు అప్లోడింగ్ ఆగిపోతుంది. వాట్సాప్లో 10 కోట్ల మెసేజ్లు ఆగుతాయి. ఫేస్బుక్లో 5 లక్షల కామెంట్లు, 3 లక్షల స్టేటస్ అప్డేట్స్, 1,00,000 ఫోటోలు ఆగిపోతాయి. ట్విట్టర్లో 3,50,000 ట్వీట్లు ఆగిపోతాయి. ఇన్స్టాగ్రామ్లో 70,000 పోస్టులు నిలిచిపోతాయి. స్నాప్చాట్లో 25 లక్షల ఫోటోలు అప్లోడ్ కాకుండా ఆగుతాయి. ఇదంతా కేవలం ఒక్క నిమిషంలోనే. ఇదే ఓ గంట సేపు ఇంటర్నెట్ ఆగితే ఎంత అల్లకల్లోలమవుతుంది? ఎన్ని కోట్ల మంది సోషల్ మీడియా యాప్లను రిఫ్రెష్ చేస్తూ, లాగిన్ అవుతూ మళ్లీ ప్రయత్నిస్తూ ఉంటారో ఊహ కూడా అందదు. లైక్ సి ఇఫ్ యూ థింక్ ఒకవేళ మొత్తం సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ అనేవి మొత్తం డౌన్ అయిపోయాయి వరల్డ్ లో అంటే ఈవెన్ యూ కెనాట్ ఇమాజిన్ దట్, రైట్? బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ connected to social media itself nowadays. Like either it might be a personal life or it might be a professional life. Professional life enduku antunnanu ante where you can earn money with that as well, and where we can business kuda dani meedne ekku matiki jaruguta undi, where you can post the ads for your organizations avvachu, mana companies ki avvachu, ads post cheyadam gaani. Okay, so like personal ga velte where you can share the photos and colleagues with mana friends తో avvachu, chatting chesukodaniki gavachu. So everything where digital వచ్చినప్పటి నుంచి, social media వచ్చినప్పటి నుంచి, it is very easy for us where you can connect అవ్వడానికి, ఎక్కడి నుంచి అయినా కనెక్ట్ అవ్వడానికి. But if it is totally down, so even you cannot imagine a world. ఇంటర్నెట్ ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసిన మాట నిజం. అన్ని రకాలుగా జనాల మధ్య కనెక్టివిటీ పెంచింది. ఒకప్పుడు లెటర్ రాస్తే ఓ వారం తర్వాత అందుకొని మరో వారం తర్వాత రిప్లై అందుకునేవాళ్ళు. కానీ ఇప్పుడంతా ఇన్స్టెంట్, అన్ని క్షణాల్లో జరిగిపోతాయి. ఎవరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ఏం రాస్తున్నా, ఏం చెప్తున్నా సెకనుల్లో ప్రపంచవ్యాప్తమవుతోంది. ఇదే సోషల్ మీడియా తెచ్చిన మార్పు. స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది. పొద్దున్న లేవగానే మొబైల్ ఫోన్ చూసిన తర్వాతే మంచం దిగుతున్నారు. క్షణం ఫోన్ కనపడకపోతే ఏదో కోల్పోయినట్టే ఉండే పరిస్థితి. అర్ధరాత్రి వరకు ఫోన్లోనే ఉంటున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్లోనే గడిపేస్తున్నారు. అదే సమయంలో గత 10 ఏళ్లలో ఊపందుకున్న సోషల్ మీడియా ప్రపంచాన్ని ఓ మలుపు తిప్పింది. సోషల్ మీడియా వినియోగం ఓ రేంజ్లో పెరిగింది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఆధునిక జీవితాల్లో భాగమయ్యాయి. ప్రతి మనిషికి తిండి, బట్ట, ఓ గూడు ఉన్నట్టే సోషల్ మీడియాలో అకౌంట్ అనేలా మారింది. అందుకే సోషల్ మీడియా ఆగితే జనానికి ఊపిరాడనట్టు మారిపోతోంది. ప్రతి మనిషికి ఒక ఇమేజ్ ఉంటుంది. పరిచయస్తులకు, కుటుంబ సభ్యులకు ప్రత్యక్షంగా తెలిసే విషయం ఇది. అదే వ్యక్తికి సోషల్ మీడియాలో కూడా ఓ ఇమేజ్ ఉంటుంది. అది వాస్తవ ఇమేజ్ కి భిన్నంగా కూడా ఉండొచ్చు. అసలు కంటే కొసరు ముద్దన్నట్టు ఈ వర్చువల్ ప్రపంచంతో వచ్చే రెస్పాన్స్ కోట్ల మందికి కిక్కిస్తోంది. ఈ కిక్ డ్రగ్స్ కంటే ప్రమాదకరం. దీనికి ఒక్కసారి అలవాటైతే దాని నుంచి బయటపడడం అంత ఈజీ కాదు. ఇదే సోషల్ మీడియా సంస్థలకు కోట్లు కురిపిస్తోంది. ప్రపంచ కుబేరుల్లో జుకర్బర్గ్ టాప్ లో ఉన్నాడంటే ఇదే కారణం. మీ మైండ్ లో ఏముంది చెప్పండి అని ఫేస్బుక్ అడుగుతుంది. అక్కడి నుంచి లైకులు, కామెంట్లు, షేర్లు ఒకటా రెండా సగం జీవితాన్ని ఆక్రమించేసి నిజ జీవితాన్ని కూడా ప్రభావితం చేసే స్థాయికి చేరుతుంది. అయితే ఇక్కడే ఒక విషయాన్ని చెప్పుకోవాలి. సోషల్ మీడియాలో జనం తమను తాము ఎక్స్ప్రెస్ చేసుకున్నా అనుకుంటారు. దానికో వేదిక దొరికిందని భావిస్తూ ఉంటారు. ఇవి చాలా వరకు నిజమే. కానీ అదే సమయంలో అనుకోని అనర్థం కూడా జరిగిపోతుంది. సోషల్ మీడియా జనం మెదడును ట్యూన్ చేస్తూ ఉంటుందనే అంశం ఇప్పటికీ రుజువైంది.
సామాజిక రాజకీయ అంశాలపై కొన్ని భావజాలాలను ప్రచారం చేసే వేదికలా మారిపోతున్నాయి. అల్గారిథం ఆధారంగా జనంలో చాప కింద నీరులా ఒక ఆలోచన ఇంజెక్ట్ చేయడానికి కూడా పనికొస్తున్నాయి. ఆఖరికి ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలి అన్న అంశంలో కూడా ఫేస్బుక్, వాట్సాప్ ప్రభావం చూపుతున్నాయంటే సోషల్ మీడియా ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గత అమెరికా ఎన్నికల్లో దీనిపై చాలా ఆరోపణలు వినిపించాయి. మన దగ్గర వాట్సాప్లలో అనేక అవాస్తవాలు ప్రచారం కావడం కూడా చూస్తున్నాం. ఇవి జనంపై చూపే ప్రభావం చాలానే ఉంటోంది. ఇప్పుడు సోషల్ మీడియా కాసేపు ఆగడం అనేక కారణాల జనాలకు టెన్షన్ పెట్టుంటుంది. ఇందులో వినోదం కోసం ఉండేవాళ్లుంటారు, జనం అటెన్షన్ కు అలవాటై అది దొరకలేదని గింజుకునే వాళ్ళుంటారు, అదే సమయంలో నిజాలు చెప్పే వీలు లేకుండా పోయిందని భావించేవాళ్లు ఉంటారు. ఎందుకంటే సోషల్ మీడియాతో అన్ని అనర్థాలే అని చెప్పలేం. ఎన్నో ప్రయోజనాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఒకప్పుడు వార్తా ప్రసారంపై కొందరు గుత్తాధిపత్యం ఉండేది. ఒక వార్త జనాన్ని చేరుతుందన్న గ్యారంటీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఎవరి ప్రమేయం లేకుండా ఎవరి సోషల్ మీడియా అకౌంట్ నుంచి వాళ్ళు ఏదైనా చెప్పుకునే అవకాశం ఏర్పడింది. ఇది ముఖ్యంగా అణచివేతకు గురయ్యే వర్గాలకు పెద్ద వరంగా మారింది. ఇప్పుడు పాలస్తీనాలో నిజంగా ఏం జరుగుతుందో, ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితి ఎలా ఉందో, అమెరికాలో, యూరప్లో వాస్తవ పరిస్థితి ఎలా ఉందో అన్న అంశాలపై మెయిన్ స్ట్రీమ్ మీడియా విస్మరించినప్పటికీ ప్రత్యామ్నాయ స్వరాలు తెలుసుకునే అవకాశం ఏర్పడింది. ఇది ఖచ్చితంగా సమాచార రంగంలో పెద్ద విప్లవమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే సోషల్ మీడియా జనానికి అందుబాటులో ఉన్నంత వరకు నిజాలను దాచడం సాధ్యం కాదు. అబద్ధపు ప్రచారాలు తిప్పికొట్టడం కూడా తేలికవుతుంది. కానీ కొంతకాలంగా సోషల్ మీడియాపై కూడా ఆంక్షలు అమలవుతున్నాయి. ఎలాంటి పోస్టులు జనానికి చేర్చాలి, వేటిని నియంత్రించాలి అన్న దానిపై నిరంతరం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది చాలా ఆందోళనకర పరిణామం. ఇప్పుడు ఏం చేయాలన్నా సోషల్ మీడియా లేకుండా సాధ్యం కాదు. మంచి పనైనా, తప్పుడు ప్రచారమైనా, దేనికైనా సామాజిక మాధ్యమాలే మార్గం. రెండంచుల కత్తి లాంటి సోషల్ మీడియా నిజాల్ని విప్పి చెప్పడానికి పనికొచ్చినట్టే అబద్ధాల ప్రచారానికి కూడా అడ్డాగా మారిపోతోంది. సోషల్ మీడియా ఎడిక్షన్లో పడకుండా ఎలా వాడుకోవాలి? రెండంచుల కత్తి లాంటిది సోషల్ మీడియా. ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో రిస్కులు అన్నీ ఉన్నాయి. సోషల్ మీడియాను ఎవరు ఎలా ఉపయోగిస్తున్నారు అనే దాన్ని బట్టి ఫలితం ఉంటుంది. అయితే సోషల్ మీడియా ఆగిపోతే టెన్షన్ పడే వాళ్లలో అన్ని రకాల వాళ్లు ఉన్నారు. ఇప్పుడు మార్కెటింగ్ కు సోషల్ మీడియా, ఇమేజ్ బిల్డ్ చేయడానికి సోషల్ మీడియా, ఎన్నికల ప్రచారానికి కూడా సోషల్ మీడియానే. అక్కడ ఇక్కడ అనలేదు. ఏ రంగానికైనా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం పెద్ద అవసరంగా మారింది. కోట్లాది జనం గంటలు గంటలు సామాజిక మాధ్యమాల్లో ఉండడంతో ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టా ద్వారా దేన్నైనా ప్రచారం చేయడానికి పెద్ద అవకాశం ఏర్పడింది. ఎన్నికల సీజన్లో సోషల్ మీడియా రోల్ అమాంతం పెరిగింది. ఫేక్ ప్రచారాలు చేసి ప్రత్యర్థులపై బురద చింపడానికి ఫేస్బుక్ లాంటివి అడ్డాగా మారాయి. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు జనాల్ని మభ్యపెట్టే ప్రయత్నాలతో అన్ని పార్టీలు ఎన్నికల ప్రయోజనం కోసం సోషల్ మీడియాను అడ్డంగా వాడేస్తున్నాయి. ఒక్క మీమ్తో నవ్వుల పాలు చేస్తున్నారు. చిన్న రీల్తో పరువు తీసేస్తున్నారు. ఎడిటెడ్ వీడియోతో జనాల్లో పలుచన చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాను వాడుతున్న తీరే అనేక విమర్శలకు కారణమవుతోంది. ఒకప్పుడు ఎన్నికలంటే కరపత్రాలు, జెండాలు, పేపర్లో యాడ్స్, గోడలపై పోస్టర్లు, వాల్ రైటింగ్స్, సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఇల్లిల్లు తిరిగి ఓటర్లను పలుకరించడం. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఎన్నికల ప్రచారం కూడా అరచేతిలోకే వచ్చేసింది. భారీ బహిరంగ సభలు పెట్టి ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయగలం అని నేతలు కూడా నమ్మడం లేదు. సభలు కూడా పెడుతున్నప్పటికీ ఓటర్లలో కొన్ని వర్గాలను చేరాలంటే సామాజిక మాధ్యమాలే అసలైన మార్గమని గుర్తించాయి. అందుకే అన్ని పార్టీలు సోషల్ మీడియా వింగ్ ఏర్పాటు చేసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సామాజిక మాధ్యమాలతో నష్టాలు అపారంగా ఉన్నాయి. డేటా చోరీ బాధిత దేశాల్లో భారత్ 2వ స్థానంలో ఉంది. అమెరికాలో 20.7 కోట్ల మంది వ్యక్తిగత డేటా చోరీకి గురైందని నివేదికలు చెబుతున్నాయి. భారత్ తర్వాత యూకే, బ్రెజిల్, కెనడా దేశాల్లో వ్యక్తిగత డేటా ఎక్కువగా చోరీకి గురవుతోంది. వాస్తవానికి డేటా మైనింగ్ చాలా కాలంగా జరుగుతోంది. డేటా మైనింగ్ ఆ తర్వాతి కాలంలో డేటా చోరీగా మారింది. అది ఎలాంటి డేటా అయినా కావచ్చు, ఫైనాన్షియల్ డేటా కావచ్చు, సోషల్ మీడియా డేటా కావచ్చు. యూజర్స్ యొక్క ప్రతి సమాచారం సోషల్ మీడియా ద్వారా అవైలబుల్ అవుతోంది. ప్రతిదీ కూడా ఆన్లైన్లోకి వెళ్లిపోతోంది. ఆ మధ్య వాట్సాప్ ప్రైవసీ పాలసీ వివాదం తర్వాత వాట్సాప్ యూజర్ల మాటలు వింటోందన్న ఆరోపణలు ముసురుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 బిలియన్లకు పైగా వినియోగదారులు వాట్సాప్ను ఉపయోగిస్తున్నారు. తనపై పదే పదే వస్తున్న విమర్శలను కొట్టిపారేస్తున్న వాట్సాప్ తన యూజర్ల డేటాను ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్ విధానంలో భద్రపరుస్తామంటోంది. డేటా భద్రతపై ఎటువంటి అనుమానాలు అక్కర్లేదని చెప్పింది. కానీ దానిపై ఉన్న అనుమానాలు మాత్రం వీడలేదు. వాట్సాప్ ఒక్కటే కాదు, డిజిటల్ ప్రపంచంలో డేటాకు ఎక్కడా గ్యారంటీ లేదు. ఎక్కడి నుంచి ఎలా లీక్ అవుతుందో ఊహించనంత డేటా చేజారుతోంది. మొబైళ్ల నుంచి, ల్యాప్టాప్ల నుండి డేటా బయటకు పోతోంది. సోషల్ మీడియా యాప్లు కూడా ఇందులో భాగమవుతున్నాయన్న ఆరోపణలే ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న కొత్త విషయం. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాను చెడుకు ఉపయోగించుకుంటున్న దేశాల్లో భారత్ 2వ స్థానంలో ఉందని గణాంకాలు చెప్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ద్వారా విస్తరిస్తున్న ప్రతి 6 స్కామ్స్ లో భారత్కు పాత్ర ఉందంట.
ఈ విషయంలో మన దేశం ఆసియాలో మొదటి స్థానంలో ఉంది. భారత్లో ఎక్కువ మంది సోషల్ మీడియాను విపరీతంగా వాడటమే దీనికి కారణమట. ఈ స్కామ్లు 94% సమాచారాన్ని షేరింగ్ చేయడం ద్వారానే జరుగుతోంది. చాలా మంది సోషల్ సర్కిల్స్ లో ఫేక్ లింక్స్, ప్రమాదకర సమాచారాన్ని పోస్ట్ చేసి దాన్ని వేగంగా విస్తరించాలనేది స్కామర్స్ వ్యూహం. ఈ లింక్లను క్లిక్ చేసిన వాళ్ళ సమాచారం స్కామర్స్ కు సులభంగా తెలిసిపోతుంది. దీనివల్ల ఆ అకౌంట్ ను హ్యాక్ చేసి తమకు కావలసిన సమాచారాన్ని స్కామర్స్ రాబట్టుకుంటున్నారు. చైనా, అమెరికా తర్వాత స్కామర్ల నుంచి ఎక్కువ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న దేశం భారతే. స్కామ్ మాత్రమే కాక మాల్వేర్, బాట్స్, ఫిషింగ్లకు భారత్ కేంద్ర బిందువుగా ఉంటోంది. ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం ప్రపంచానికి అతిపెద్ద మలుపు, అందులో సందేహమే లేదు. కొన్ని నష్టాలున్నాయని సామాజిక మాధ్యమాలను వాడకుండా ఉండే పరిస్థితే లేదు. ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో ఉండాలి. నెట్ న్యూట్రాలిటీ అమలు కావాల్సిందే. అదే సమయంలో సామాజిక మాధ్యమాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రభుత్వాలు లేదా వాటి యాజమాన్యాలు అమలు చేసే నియంత్రణలను జనంపై ప్రభావం చూపే ప్రయత్నాలు వ్యతిరేకించాలి. జనంలో కదలిక రావడానికి, ఆలోచన రేకెత్తించడానికి సోషల్ మీడియా ఉపయోగపడాలి. వాస్తవాలు తెలుసుకోవడానికి, అబద్ధపు ప్రచారాల గుట్టు విప్పడానికి సోషల్ మీడియా పనికి రావాలి. ఇప్పుడు గంట ఆగితే జనంలో గందరగోళం ఏర్పడటం విచిత్రమేమీ కాదు. సామాజిక మాధ్యమాలపై పెరిగిన డిపెండెన్సీ అలాంటిది. ఈ తరుణంలో ఫేస్బుక్ లాంటి పాపులర్ యాప్లకు పోటీగా మరిన్ని వచ్చినప్పుడు సోషల్ మీడియాలో గుత్తాధిపత్యం తగ్గే అవకాశం ఉంటుంది. జనానికి మరింత మేలు జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు కొద్ది సమయం మాత్రమే సోషల్ మీడియా ఆగింది. సోషల్ మీడియా జనాలను కలపడానికి ఒక మార్గమైనప్పటికీ ఎంతైనా అది వర్చువల్ వేదిక మాత్రమే. దానికి పరిమితులు కూడా ఉంటాయి. సోషల్ మీడియాకే పరిమితమైన భౌతిక ప్రపంచంలో మనుషులతో కనెక్ట్ అవ్వడాన్ని విస్మరించకూడదు.